ఇక కొత్త రేషన్ కార్డులు అట్లే హెల్త్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్ గా మంత్రి ఉత్తమ్, సభ్యులుగా దామోదర్ రాజనరసింహ, అట్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చేసాయట. గతంలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేటోళ్ళు కదా, సో దానికి సంబంధం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోకుండా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ కుటుంబాలను ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ద్వారా గుర్తిస్తూనే ఫీల్డ్ లెవెల్ కమిటీ ద్వారా ఎంక్వైరీలు చేయించనున్నారు. ఆయా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏమిటి వంటి అంశాలపై కూడా సర్కార్ ఆరా తీయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షలకు పైగా చిలుకు ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వెయిట్ చేస్తుండగా సో మరో 11 లక్షల దరఖాస్తులు మెంబర్ అడిషన్ అంటే అదనపు సభ్యులు చేర్చుకోవడం కోసం సో పెండింగ్ లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కార్డులు ఉన్న వాళ్ళకు అప్డేట్ చేస్తూనే కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,45,658 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా 35,50,496 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 89.96 లక్షల కుటుంబాలకు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తూనే ఇప్పటి వరకు అసలు పొందని వాళ్లకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సో ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ప్రతి ఏటా దాదాపు 1,100 కోట్లు ఖర్చు అవుతుండగా కొత్త కార్డుల ద్వారా మరో 400-500 కోట్లు అంటే పెరుగుతుందని చెప్పి ఖర్చు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. సో ఆరోగ్యశ్రీకి 1,100 కోట్లు పెడుతున్నారు కదా, ఆ 1,100 కోట్లు కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చే కార్డుల వల్ల ఇంకొక 400-500 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు అవుతుంది. సో అంత భారం ఉంటుంది ప్రభుత్వం మీద అని చెప్తాను. ఆరోగ్యశ్రీకి ఎంత పెట్టినా తక్కువనే పెట్టొచ్చు, తప్పులేదు. సో ఇక్కడ 89.96 అంటే 90 లక్షల వరకు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. అంటే అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, రెండు కలిపి 54+35 కలిపితే ఇక్కడ 89 లక్షలకు కుటుంబాలకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ కూడా జరగకపోవడం అనేది బాధాకరం. అది ఇలా లింక్ ఉంది. రేషన్ కార్డు లేకపోవడం వల్ల మొదటి 1,00,000, 2 లక్షలు వాళ్ళ పేరు రాలేదు. సో మళ్ళీ రేషన్ కార్డు వచ్చినాకనే వస్తుందా, లేదంటే రేషన్ కార్డు లేకుండానే ఈ 15 తారీఖు తర్వాత ఇచ్చే టైం ఫ్రేమ్ లో ఏమన్నా రుణమాఫీ చేస్తారని చెప్పి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు రైతులు చాలా మంది. అయితే వైద్య శాఖ కసరత్తు చేస్తా ఉంది. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఆరోగ్యశ్రీ కార్డుల ఎంపికకు మార్గదర్శకాల తయారీ కోసం త్వరలోనే ఓ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ మార్గదర్శకాలను తయారు చేయనున్నది. ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి, పాత కార్డుల అప్డేటు, కొత్త పేర్ల ఎంట్రీ, సవరణలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. దీంతో పాటు రేషన్ కార్డుతో లింక్ కట్ చేస్తూ అందరికీ స్కీమ్ వర్తించేలా నిబంధనలు ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను తయారు చేస్తుందని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కొత్త వ్యక్తులను గుర్తించేందుకు ఎలాంటి క్రైటీరియాను పొందుపరచాలనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఆరోగ్య శాఖ తయారు చేసే నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఎం అప్రూవల్ తర్వాత ప్రక్రియ మొదలవుతుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారంటూ ఇక ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి మాత్రం ఇది. అయితే కొత్త రేషన్ కార్డు, హెల్త్ కార్డులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, సో సభ్యులుగా దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇక రేషన్ కార్డులు ప్రామాణికం కాదట. ఇవి ఇక్కడ చూడండి ఒక్కసారి, సంక్షేమ పథకాలలో రేషన్ కార్డులు ప్రామాణికం కాదన్నారు. చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను జారీ చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించిన విధంగా సరిగ్గా వారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో రేషన్ కార్డుల మంజూరు కోసం మార్గం సుగమం అయింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తే చైర్మన్ తో పాటు మరో 2 మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీదుగా గురువారం ఉత్తర్వులు వెల్లడయ్యాయి. సో పలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో ప్రజాపాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డులు అట్లే హెల్త్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేయనుంది. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీ కోసం అర్హత, కుటుంబ ఆదాయం, ఆర్థిక స్థితిగతులు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించనుంది అంటూ ఇక ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టింది కాబట్టి ఆ లింక్ తోని వాళ్ళు టెన్షన్ అయిపోతా ఉన్నారు. ఏ సంక్షేమ పథకం రావాలన్నా రేషన్ కార్డే కదా ఆధారము. అందుకోసమే రేషన్ కార్డు కావాలని చెప్పి ప్రజాపాలనలో అతి ఎక్కువ దరఖాస్తులు వచ్చింది రేషన్ కార్డుల కోసమే. గత ప్రభుత్వ పరిపాలనలో 10 ఏళ్ల నుంచి రానటువంటి రేషన్ కార్డులు మరి మీరైనా ఇస్తారా ఇయ్యరా అని చెప్పి ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు. సో అందుకోసమే వెయిట్ చేస్తా ఉన్నారు.
రేషన్ కార్డులు వస్తే రుణమాఫీ జరుగుతుంది, రేషన్ కార్డులు వస్తే వాళ్ళకి రావాల్సిన స్కీమ్లు వస్తాయి. వీటి కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. మరి అది ఏం జరుగుతుంది, ఎప్పటిలోపు ఇస్తారు అనేది ఇంకా తెలియదు ఇంకా ముందు ముందు.